యెస్. హాయ్ స్టూడెంట్స్. ఈరోజు వచ్చేసి సేమ్ ప్రీవియస్‌గా చెప్పుకునే టాపిక్కే. బట్ కొంచెం లిటిల్ మోర్ కాంప్లెక్స్‌గా ఉంటది. యాక్చువల్‌గా ఏంటంటే సేమ్ సేమ్ క్వెషన్ రైట్ యాంగిల్ అట్ పి అంటే సేమ్ డయాగ్రామ్ గీసుకోవాలి. ఏంటి ఓపీక్యూలో అంటే సేమ్ చిన్న డయాగ్రామ్ గీసుకోండి. రైట్ యాంగిల్ అట్ పి అన్నాడు. ఎక్కడ? సో, రైట్ యాంగిల్ అట్ పి అంటే ఇది పి. రైట్ యాంగిల్ అట్ పి. సేమ్ ఇంకేమున్నాయి? ఓపీక్యూ. ఇది ఓ అవుద్ది. ఇది క్యూ అవుద్ది. సేమ్ ఇలా డయాగ్రామ్ వేసుకుంటాం. సేమ్ వాడేమిచ్చాడు? ఓపీ ఇచ్చాడు. ఎంత? 7 సెంటీమీటర్స్. ఇక్కడ చూడండి ప్రీవియస్‌గా ఏమిచ్చాడు? ఓపీ, పీక్యూ వాల్యూస్ ఇస్తాడు. బట్ ఇక్కడ ఏమిచ్చాడు? ఓక్యూ మైనస్ పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ఇచ్చాడు. ఓక్యూ మైనస్ పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇచ్చాడు. ఫైండ్ సైన్ క్యూ, కాస్ క్యూ. మనం సైన్ వాల్యూ, కాస్ వాల్యూ కనుక్కోవాలంటే ఏముండాలి మనకి? ఫస్ట్ ఈ 3 వాల్యూ ఓపీ వాల్యూ తెలిసి ఉండాలి, పీక్యూ వాల్యూ తెలిసి ఉండాలి, ఓక్యూ వాల్యూ తెలిసి ఉండాలి. బట్ ఇక్కడ ఏమిచ్చాడు? ఒకటే ఇచ్చాడు. యాక్చువల్‌గా మనం మూడోది ఫైండ్ ఔట్ చేయాలంటే 2 తెలిసి ఉండాలి. బట్ ఇక్కడ ఏంటి మనకి ఒకటే తెలిసింది. చేయొచ్చు. సేమ్ ఒకటే ప్రాసెస్ అదే. సేమ్ పైథాగరస్ థియరమ్ అప్లై చేసి ఇది కూడా చేస్తాం. అది ఎలాగో చెప్తాను చూడండి. సేమ్ ఇక్కడ ఏమిచ్చాడు? ఓపీ ఇచ్చాడు. సో, ఇక్కడ ఏం కనుక్కోమన్నాడు యాక్చువల్‌గా సైన్ క్యూ, కాస్ క్యూ కనుక్కోమన్నాడు. క్యూ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి థీటా అనేది ఇక్కడ వస్తది. థీటా అనేది ఎక్కడ వస్తది? ఇక్కడ వస్తది. థీటా అనేది క్యూ దగ్గర వస్తది. యెస్. క్యూ స్ట్రైట్‌గా ఉన్నది ఏంటండి? ఆపోజిట్ సైడ్. దాని పక్కన ఉన్నది ఎడ్జసెంట్. ఇది తెలుసు మీకు హైపోటెన్యూస్. యెస్. మీకు ఇప్పుడు యాక్చువల్‌గా యెస్. మీరేం సేమ్ పైథాగరస్ థియరమ్ ద్వారా పీక్యూని కనుక్కుందాం. ఓకేనా? పైథాగరస్ థియరమ్ ద్వారా పీక్యూని కనుక్కుందాం. సేమ్ పైథాగరస్ థియరమ్ ఏంటండి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఆపోజిట్ స్క్వేర్ ప్లస్ ఆపోజిట్ స్క్వేర్, సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. యెస్. సో, ఇక్కడ హైపోటెన్యూస్ అంటే ఏంటి? ఓక్యూ. ఓక్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓపీ స్క్వేర్ ప్లస్ పీక్యూ స్క్వేర్. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ ఇచ్చిన దాంట్లోనే దీన్ని ఈక్వేషన్ 1 అనుకోండి. దీని ద్వారా ఓక్యూ రాయొచ్చు కదా మనం. ఏముంది ఇగో ఇక్కడ ఓక్యూ మైనస్ పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1. ఇక్కడ మనకేంటి? ఓక్యూ వాల్యూ తెలీదు. సో, ఓక్యూ బదులు ఏం రాసుకోవచ్చు ఇక్కడ? ఓక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పీక్యూని అని చెప్పక పంపించండి. 1 ప్లస్ పీక్యూ అవుద్ది. ఇక్కడ ఓక్యూ వాల్యూ ఎంత అవుద్దండి ఇక్కడ? 1 ప్లస్ పీక్యూ. ఆ ఓక్యూ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే ఆటోమేటిక్‌గా మీకు పీక్యూ వాల్యూ వస్తది. అది ఎలాగో చూపెడతాను చూడండి. యెస్. చెక్ చేయండి. ఓక్యూ అంటే ఎంత ఇక్కడ? 1 ప్లస్ పీక్యూ. యెస్. 1 ప్లస్ పీక్యూ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఓపీ స్క్వేర్ అంటే ఎంత? 7 స్క్వేర్. 7 స్క్వేర్ ప్లస్ మనకి ఏం కావాలి? పీక్యూ వాల్యూ తెలియాలి. పీక్యూ హోల్ స్క్వేర్. యెస్. సేమ్ ఇది ఎలా ఉంది? మీకు ఆల్జీబ్రా తెలియాలి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్‌లో ఫార్ములా ఉంది. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటండి? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. యెస్. విడదీయించేయడమే. ఏ అంటే ఇక్కడ 1, బి అంటే పీక్యూ. యెస్. ఏ స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ బి స్క్వేర్ అంటే పీక్యూ స్క్వేర్ ప్లస్ 2ab 2 ఇంటూ 1 2 పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇది 7 స్క్వేర్ అంటే ఎంత? 49 ప్లస్ పీక్యూ స్క్వేర్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ ఏమన్నా రిమూవ్ అయిపోయేలా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం రిమూవ్ అయిపోయి ఉన్నాయి? యెస్. పీక్యూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. యెస్. రిమైనింగ్ టర్మ్స్ రాసుకోవడమే. మనకి యాక్చువల్‌గా ఏ వాల్యూ కావాలి? పీక్యూ వాల్యూ కావాలి. సో, ఈ కాన్స్టెంట్ వాల్యూ ఈ నెంబర్స్ అన్నీ అవతల వైపు పంపించేసుకుందాం. యెస్. 2 పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 అయిపోయి పంపితే ఏమవుతుంది? ఇక్కడ 49 ఉంది. మైనస్ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇవతల వైపు వస్తే మైనస్ అవుద్ది. యెస్. 2 పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 49 నుంచి 1 తీయండి. 48. యెస్. మనకి ఏ వాల్యూ కావాలి? పీక్యూ వాల్యూ తెలియాలి. యెస్. పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2ని ఈ వైపు పంపించండి. ఇక్కడ ఇంటూ చేస్తుంది కాబట్టి అవతల వైపు వస్తే డివిజన్ అవుద్ది. బై 2. యెస్. పీక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2 1 జర్ 2 2 24 జర్స్. పీక్యూ వాల్యూ ఎంత వచ్చిందండి? యెస్. 24. యెస్. మనకి ఓపీ వాల్యూ తెలుసు. పీక్యూ వాల్యూ కూడా వచ్చింది ఎంత? 24. మీరు ఓక్యూ వాల్యూ పైథాగరస్ థియరమ్ మళ్ళీ చేసినా పర్వాలేదు. లేదంటే ఈ పీక్యూ వాల్యూ ఉంది కదా! దీంట్లో సబ్స్టిట్యూషన్ చేసినా పర్లేదు. మీకు ఓక్యూ వాల్యూ వచ్చేస్తది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1, 2 అని అనుకోండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్‌గా. యెస్. సో, మీరు దీని ద్వారా మీరు ఇప్పుడు ఓక్యూ వాల్యూ కూడా వచ్చేస్తది కదా! ఈ పీక్యూ వాల్యూ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే యెస్ వచ్చేస్తది. యెస్. యాక్చువల్‌గా ఏంటి? ఓక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ పీక్యూ కదా! సో, దాని ద్వారా
ఎస్ ఓక్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1 ప్లస్ పీక్యూ వాల్యూ ఎంత ఇక్కడ మనకి 24 సబ్స్టిట్యూషన్ చేయడమే. ఎస్ ఓక్యూ వాల్యూ ఎంత వచ్చింది 25 అంతే అయిపోయింది సమ్ము. ఓక్యూ వాల్యూ కూడా వస్తుంది అమ్మయ్య. ఎస్ దీని ద్వారా మనం ఇంకా ఈజీగా మనం సైన్ క్యూ కాస్ క్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. ఎస్ సైన్ క్యూ, సైన్ అంటే ఏంటండి ఆపోజిట్ బై హైపోటెన్యూస్, ఆపోజిట్ బై హైపోటెన్యూస్. ఎస్ ఆపోజిట్ అంటే ఎంత ఇక్కడ 7 బై హైపోటెన్యూస్ ఎంత వచ్చింది 25. సేమ్ కాస్ క్యూ చాలా అంటే చాలా మోస్ట్ ఇంపార్టెంట్. కాస్ అంటే ఏంటండి ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ అంటే ఇక్కడ 24 బై హైపోటెన్యూస్ అంటే ఎంత ఇక్కడ 25 అంతే అయిపోయింది ఆన్సర్. ఇదే చూడండి ఎంత ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. సేమ్ ఇదే రిలేటెడ్గా ఇంకో సమ్ కూడా చెప్తాను చూడండి. యా ఇదేనండి సేమ్ రిలేటెడ్ క్వశ్చను. సేమ్ యాంగిల్ పీక్యూఆర్లో రైట్ యాంగిల్ అట్ క్యూ అన్నాడు. అంటే రైట్ యాంగిల్ ఎక్కడ ఉండాలి సేమ్ డయాగ్రామ్ వేసుకోండి ఇలాగా. యా రైట్ యాంగిల్ అట్ క్యూ, సో రైట్ యాంగిల్ ఇది క్యూ అవుద్ది. ఇంక రిమైనింగ్ ఏంటి పీక్యూఆర్ కాబట్టి ఇది పిఈ, ఇది క్యూ, ఇది ఆర్. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు సైన్ పి కాస్ పి అండ్ టాన్ పి. సో పీలు కనుక్కోమన్నాడు. సో పీ దగ్గర టేటా వస్తుంది సేమ్ ఓకేనా. సో టేటాకి స్ట్రైట్గా ఉన్నది ఏంటండి ఆపోజిట్, దాని పక్కన ఉన్నదే ఎడ్జిసెంట్, దాని పక్కన ఉన్నదే హైపోటెన్యూస్. ఎస్ సేమ్ వాడు ఏమి ఇచ్చాడు సేమ్ క్వశ్చన్. ఫస్ట్ ఏమి ఇచ్చాడు పిఆర్ ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు పిఆర్ ప్లస్ క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 25 ఇచ్చాడు. ఈ ఫస్ట్ ఈక్వేషన్ 1 అని అనుకోండి, ఈ ఈక్వేషన్ ఇదంతానే. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు పీక్యూ ఇచ్చాడు వాల్యూ అంతా 5 సెంటీమీటర్స్. సో ఈ పీక్యూ అనేది 5. ఎస్ మీకు తెలుసు పీక్యూ ఉంటే క్యూఆర్ ఉంటే పిఆర్ ఉంటేనే మనం సైన్ కాస్ టాన్ పీలు కనుక్కోగలం, లేదంటే కనుక్కోలేం. సో సేమ్ ఇందాక చేసినట్టే సేమ్. ఇప్పుడు ఏంటి ఈ ఈక్వేషన్ ద్వారానే పిఆర్ బదులు ఈ క్యూఆర్ని అవతల పంపించండి. పిఆర్ బదులు ఏం రాయొచ్చు 25 మైనస్ క్యూఆర్ రాయొచ్చా లేదా. యా పిఆర్ బదులు ఏం రాయొచ్చండి 25 మైనస్ క్యూఆర్ రాసుకోవచ్చు కదా. ఎస్ మీకు ఇప్పుడు పిఆర్ వాల్యూ తెలిసింది, అదే పిఆర్ వాల్యూ తెలుసు, పీక్యూ వాల్యూ తెలుసు. ఇప్పుడు క్యూఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం దీని ద్వారా. ఎస్ సేమ్ పైథాగరస్ థియరం ఏంటి హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ అంటే ఏంటి పిఆర్, అంటే పిఆర్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు పీక్యూ స్క్వేర్ ప్లస్ క్యూఆర్ హోల్ స్క్వేర్. ఎస్ మీకు రెండు వాల్యూస్ తెలుసు ఏంటి పిఆర్ వాల్యూస్ తెలుసు ఏంటి 25 మైనస్ క్యూఆర్, 25 మైనస్ క్యూఆర్ హోల్ స్క్వేర్. అంటే పిఆర్ బదులు 25 మైనస్ క్యూఆర్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం, ఎందుకంటే క్యూఆర్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయడానికి. ఈజ్ ఈక్వల్స్ టు పీక్యూ వాల్యూ ఎంత 5, అంటే 5 హోల్ స్క్వేర్ ప్లస్ మన క్యూఆర్ వాల్యూ కావాలి క్యూఆర్ హోల్ స్క్వేర్. సేమ్ ఇది కూడా ఎలా ఉందండి, ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. సేమ్ దేనికి దానికి రాసుకోవడమే. ఇక్కడ ఏ అంటే 25, బి అంటే క్యూఆర్. ఏ స్క్వేర్ అంటే 25 హోల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే క్యూఆర్ హోల్ స్క్వేర్ మైనస్ 2ab, 2a 2 ఇంటూ 25 50, 50 ఇంటూ బి అంటే క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రైట్ హ్యాండ్ సైడ్లో ఉంది 5 స్క్వేర్ అంటే 25 ప్లస్ క్యూఆర్ హోల్ స్క్వేర్. ఎస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమన్నా క్యాన్సిల్ అయ్యి ఏమన్నా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం క్యాన్సిల్ చేసుకోవచ్చు క్యూఆర్ హోల్ స్క్వేర్ క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎస్ ఫస్ట్ 25 హోల్ స్క్వేర్ అంటే ఎంతండి 6, 25 మైనస్ 50 క్యూఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 25. యాక్చువల్గా మనకి ఏం కావాలి క్యూఆర్ వాల్యూ కావాలి, అది ఎలా రావాలి పాజిటివ్ వాల్యూ రావాలి. సో మనం ఈ 50 క్యూఆర్ని అవతల పంపించేసుకుందాం, ఈ వాల్యూని దీన్ని ఇవతల పంపించేసుకుందాం ఓకేనా. ఎస్ 6, 25 25ని ఇవతల వైపు వస్తే ఏమవుద్ది మైనస్ అవుద్ది. సో మైనస్ 25 ఈజ్ ఈక్వల్స్ టు ఈ మైనస్ 50 క్యూఆర్ అవతల వైపు ఎంత అవుద్ది ప్లస్ 50 క్యూఆర్. ఎస్ 625 నుంచి 25 తీస్తే ఎంత 600 ఈజ్ ఈక్వల్స్ టు 50 క్యూఆర్. యాక్చువల్గా మనకి ఏం కావాలి క్యూఆర్ వాల్యూ కావాలి. సో క్యూఆర్ వాల్యూ కావాలంటే
ఈ 15 కూడా అవతల పంపించేసుకుంటాం. 600/50 = క్యూఆర్. ఈ 0, 0 క్యాన్సిల్ అయిపోద్ది. 5 1s 5 12s. యెస్. క్యూఆర్ వాల్యూ ఎంత అండి వచ్చింది మనకి? 12 వచ్చింది. యెస్. సో క్యూఆర్ వాల్యూ కూడా దీంట్లో సబ్స్టిట్యూషన్ చేయడమే. యెస్. మనకేంటి పీక్యూ వాల్యూ తెలిసింది, క్యూఆర్ వాల్యూ తెలిసింది. యెస్. మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను. ఈ క్యూఆర్ వాల్యూని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తే పీఆర్ వాల్యూ కూడా వచ్చేస్తది. అవునా కదా? యెస్. చూడండి. పీఆర్ యాక్చువల్‌గా ఏంటి 25 - క్యూఆర్. పీఆర్ వాల్యూ ఎంతండి? 25 - క్యూఆర్. యెస్. 25లోంచి మనకొచ్చిన క్యూఆర్ వాల్యూ ఎంత? 12 తీసేయడమే. 25లోంచి 12 తీస్తే ఎంత? 13. యెస్. పీఆర్ వాల్యూ కూడా వచ్చేసింది. పీఆర్ వాల్యూ ఎంతండి ఇక్కడ? 13. యెస్. మనకి పీక్యూ వాల్యూ తెలిసింది, క్యూఆర్ వాల్యూ తెలిసింది అండ్ పీఆర్ వాల్యూ కూడా తెలిసింది. సో దీని ద్వారా మనం ఏం చేయొచ్చు? ఈజీగా సైన్ పి అండ్ కాస్ పి అండ్ టాన్ పి కనుక్కోవచ్చు. సైన్ పి అంటే ఏంటి? సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడ ఆపోజిట్ ఎంత వచ్చింది ఇక్కడ? 12. హైపోటెన్యూస్ అంటే 13. యెస్. 12/13. సేమ్ కాస్ పి. కాస్ పి అంటే ఏంటి? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ అంటే ఎంత ఇక్కడ? 5. సో 5 హైపోటెన్యూస్ అంటే తెలుసు 13. సేమ్ టాన్ పి. టాన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై ఎడ్జసెంట్. ఇక్కడ ఆపోజిట్ అంటే ఎంత వచ్చింది? 12. ఎడ్జసెంట్ అంటే 5. యెస్. 12/5. అంతే ఆన్సర్ అయిపోయింది. చూడండి ఎంత ఈజీయో. చాలా అంటే చాలా ఈజీ. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. 4 మార్క్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ సమ్ అన్నదంటే ఇది ఒక్క క్వశ్చన్. ఈ సమ్స్ రిలేటెడ్ అనమాట. ఇదే సమ్ అని కాదు, వేరే రకంగా అడగొచ్చు. ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసింది కూడా చాలా ఇంపార్టెంటే. యెస్. సో మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఈ వీడియోస్ అన్ని మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి వాళ్ళని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయించండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవునట్టు ఉంటది. ఇక్కడ నుంచి మీకు షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేయడం జరుగుద్ది. అంటే ప్రతి క్వెషన్ అండ్ ఆన్సర్, అంటే ఒక క్వెషన్ ఒక ఆన్సర్, ఒక క్వెషన్ ఒక ఆన్సర్, అలాగా ప్రతి వీడియో ఒక క్వెషన్ ఒక్కొక్క షార్ట్‌లో వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఈ ట్రిగనోమెట్రీలో నేను ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ సమ్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుద్ది. సో కాన్సంట్రేషన్‌గా వినండి. ఈ ట్రిగనోమెట్రీ చాలా అంటే చాలా ఈజీ. ఓకేనా? యెస్. నెక్స్ట్ మనం నెక్స్ట్ చెప్పుకునే టాపిక్ ఏంటంటే ఎక్సర్సైజ్ 8.1 చెప్పుకుందాం. ఓకేనా? ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందామండి బాబు. ఏది వదిలిపెట్టొద్దు. ప్రతీదీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఓకేనా? ఓకే. థాంక్ యూ.